హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం శంకు పుష్పంతో టీ పెట్టుకుందామండి. ఈ టీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోజు ఒక కప్పు తాగడం వల్ల రక్తము శుద్ధి అవుతుందండి. మనకి హెడేక్గా ఉన్నప్పుడు చక్కగా ఒక కప్పు టీ తాగామనుకోండి, హెడేక్ అనేది ఉండదు. మైగ్రేన్ నుంచి కూడా మనకి చాలా బాగా కాపాడుతుందండి. మైగ్రేన్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఈ టీ తాగండి. అలాగే వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుందండి శంకు పువ్వులు టీ. అలాగే షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. ముఖ్యంగా హెయిర్ ఫాల్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. మీకు విత్తనాలు చూపిస్తున్నాను. ఈ శంకు పువ్వులు నుంచి విత్తనాలు ఈ విధంగా ఉంటాయి. మీకు చూపిస్తాను. ఈ గింజ ఇలా ఉంటుంది కదా, మనకు చిక్కడికాయలాగా ఇలా ఉందండి. దీన్ని లోన తీస్తే విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలని మన కుండీలో వేసుకున్నాం అనుకోండి, మొక్కలు వస్తాయండి. మీకు ఇలా విత్తనాలు ఉంటే చక్కగా మనం మొక్కలు పెట్టుకోవచ్చండి. లేనప్పుడు మనం ఆన్లైన్లోనైనా విత్తనాలు దొరుకుతున్నాయండి. చక్కగా కొనుక్కొని ఈ మొక్కను మాత్రం పెంచుకోండి తప్పకుండానే. ఈ టీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు వాటర్ వేసుకోండి. నేనైతే ఇద్దరికి చేస్తున్నాను. 2 కప్పులు వాటర్ వేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టి ఈ వాటర్ని కొంచెం మరగనివ్వండి. ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా మరగనిద్దాం. మూత పెట్టుకుని ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులోనే మనం అల్లం చిన్న మొక్క పొట్టు తీసుకొని చిన్న మొక్క అల్లాన్ని, అలాగే దాచిన చెక్క, పువ్వులు నేనైతే ఒక 5 పువ్వులు వేసుకుంటున్నానండి. ఈ పువ్వులు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరగనివ్వండి, ఎక్కువసేపు అక్కర్లేదు. అలాగే ఈ టీ తాగడం వల్ల మనకి నిద్ర చక్కగా పడుతుందండి. నరాలకు కూడా చాలా మంచిది. నిద్ర అయితే ఇంక చాలా బాగా పడుతుందండి. తప్పకుండా మీరు ఈ శంకు పువ్వులు దొరికినప్పుడు చక్కగా ఇలా టీ పెట్టుకోండి. నాకైతే టీ మరిగిపోయింది. ఇలా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను నేను. 2 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ టీని మన కప్పులో వేసుకుందాం. మనకి ఆన్లైన్లోనే ఇవి ఎండిన శంకు పువ్వులు కూడా మనకి దొరుకుతాయండి. దాంతో కూడా మనం టీ పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు ఈ విధంగా పెట్టుకోండి. ఇలా నేను 2 కప్పుల్లో వేసుకుంటున్నాను. మనం ఇందులో ఏమి వేయకపోయినా ఎలాగైనా తాగొచ్చండి. మీకు 2 రకాలుగా చూపిస్తాను. చూడండి ఎంత బ్లూ కలర్ ఎంత బాగుందో. ఈ కలర్ చూస్తేనే మనకి తాగాలనిపిస్తుంది కదా. ఒక కప్పులోనైతే నేను నిమ్మరసం వేసుకుంటున్నాను. కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒక స్పూన్ తేనె వేసుకుంటున్నానండి. వేసుకొని చక్కగా కలిపేసరికి చూడండి కలర్ మారిపోయింది. బ్లూ నుంచి చూడండి కలర్ ఎంత చక్కగా మారిపోయింది. కలర్ చూస్తేనే మనం కమిట్ అయిపోతాం తాగాలని. పిల్లలకైతే తప్పకుండా మీరు ఇవ్వచ్చండి. అంటే పిల్లలు తాగడం వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందట. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా వెయిట్ లాస్ కూడా అవుతారంటున్నారు. వీలైనప్పుడు మీకు పువ్వులు దొరికినప్పుడు తప్పకుండా తయారు చేసుకొని తాగండి. 2 విధాలుగా మనం తాగొచ్చు. ఇందులో ఏమి వేయకపోయినా బాగానే ఉంటుందండి. మార్నింగ్ చక్కగా తాగండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.